రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 77(1) ఉద్యోగులకు ఆప్షన్స్ ఇచ్చింది. జిల్లా, జోనల్, మల్టీ జోన్ల పోస్టులకు ఆప్షన్స్ ఉండవు. కేవలం రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి. సెక్రటేరియట్ ను జనాభా ప్రాతిపదికన విభజిస్తే తెలంగాణకు 48, సీమాంధ్రకు 52% ఉద్యోగుల పంపిణీ జరగాలి. జిల్లాల ప్రాతిపదికన పంచితే 10 తెలంగాణకు, సీమాంధ్రకు 13 చొప్పున విభజించాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యోగులు అనేది వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి మళ్ళీ ఆంధ్ర వాళ్ళని ఇక్కడ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యమం చేయలేదు, సపరేట్ చేయలేదు. ముఖ్యంగా ఏమిటంటే ఏ ప్రాంతం వాళ్ళు అక్కడ పనిచేయాలనేది. వాళ్ళ ప్రాంతం మీద మమకారం లేదా? వాళ్ళ ఆ ప్రాంతం అంటే అగెనిస్ట్ వాళ్ళు అంటే వాళ్ళకి ఆ ప్రాంతం మీద మమకారం లేకపోతే తెలంగాణ ప్రాంతంలో వచ్చి పనిచేయడానికి వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. రాష్ట్రాల విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు తర్వాతే మార్గదర్శకాలు రూపొందిస్తోంది. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ల ఏర్పాటు సమయంలోనూ ఉద్యోగులకు ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఆప్షన్స్ కేవలం మహిళా ఉద్యోగులు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, జీవిత భాగస్వాములు, వికలాంగ ఉద్యోగులకు మాత్రమే ఆప్షన్స్ వర్తించాయి. మిగతావన్నీ స్థానికత ఆధారంగానే జరిగాయి. ఆప్షన్లు సీమాంధ్ర ఉద్యోగులు ఎందుకు ఆప్షన్ చేయాల్సిన అవసరం ఉంది? ఒక స్పౌసల్ గ్రౌండ్స్లో, హెల్త్ గ్రౌండ్స్లో, లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎస్సీ, ఎస్టీస్ ఉన్నటువంటి గత 3 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆప్షన్లలో ఈ విధమైన కేటగిరీలో వర్గీకరణ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటూ హైదరాబాదులోనే ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు ఇక్కడ ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఎందుకుంది? మన రాష్ట్రంలో ఉద్యోగుల విభజనలో మాత్రం DOPT మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదు. స్టేట్ అడ్వైజరీ బోర్డు మార్గదర్శకాలు కూడా రాకముందే కొత్త వాదనలు పుట్టుకొస్తున్నాయి. అవే నిజమైతే తెలంగాణ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులే ఆధిపత్యం చెలాయిస్తారని తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యుటేషన్లను ఆప్షన్ల పేరుతోటి డిప్యుటేషన్లను పేరు మీద సీమాంధ్రకు చెందినటువంటి ఉద్యోగులందరినీ ఈ పోస్టులను అడ్జస్ట్ చేస్తామనేటువంటి దాన్ని మేము తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ఆప్షన్ల పేరు మీద మీరు ఆ విధంగా తీసుకొస్తే మరొక ఉద్యమాన్ని కూడా శ్రీకారం చుట్టడానికి అవకాశం ఉంది. సచివాలయంలో అడిషనల్ సెక్రటరీ స్థాయి ఉద్యోగులు 13 మంది ఉంటే అందులో 3 తెలంగాణ వారు. జాయింట్ సెక్రటరీలు 25 మంది ఉంటే వారిలో 4 మాత్రమే తెలంగాణ, 53 మంది డిప్యూటీ సెక్రటరీల్లో 10 మంది తెలంగాణకు చెందిన వారున్నారు. 90 మంది సెక్రటరీ స్థాయి ఉద్యోగుల్లో కేవలం 15 మంది మాత్రమే తెలంగాణ వారున్నారు. వీటిని బట్టి తెలంగాణ ఉద్యోగుల సంఖ్య 17% మించడం లేదు. మరో 31% మంది ఉద్యోగులు తెలంగాణకు అవసరం. దానిని సీమాంధ్ర నుంచి ఆప్షన్స్ లేదా డిప్యుటేషన్ పై పని చేయించేందుకు సిద్ధమవుతున్నారు. అసలుకు తెలంగాణ లోపల డిప్యూటీ ఉన్న ఎంప్లాయీస్ను సీమాంధ్ర నుంచి డిప్యుటేషన్ తీసుకొచ్చి చేయిస్తామనేది తప్పు. అసలుకు మళ్ళీ డిప్యుటేషన్ వాళ్ళ కింద చేయాలనే ఉద్దేశం తెలంగాణ 60 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తుండ్రా? 1500 మంది ప్రజలు విద్యార్థులు చనిపోయినరా? వాళ్ళకి డిప్యుటేషన్ వాళ్ళ అధికారం కింద మేము చేయము, మాకు స్వతంత్రత కావాలనే ఉద్దేశంతో సపరేట్ తెలంగాణ కోసం డిమాండ్ చేసినప్పుడు. సెక్రటేరియట్లో మొత్తం క్యాడర్ స్ట్రెంత్ ఉద్యోగులు 2276. దీంట్లో కేవలం 450 మంది మాత్రమే తెలంగాణ వారున్నారు. ఇక్కడ కూడా 20% మించి తెలంగాణ వారు లేరు. 175 అసిస్టెంట్ సెక్రటరీల్లో 30 మంది తెలంగాణ, 620 సెక్షన్ ఆఫీసర్లలో తెలంగాణ వారు 220, 1200 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లలో తెలంగాణ వారు 280, 78 సెక్రటరీల పిఎస్లలో తెలంగాణ వారు 12 మంది, 56 స్పెషల్ కేటగిరీ స్టెనోస్లో 7 తెలంగాణ, 103 మంది సీనియర్ స్టెనోస్లో 7 తెలంగాణ, 44 జూనియర్ స్టెనోస్లో తెలంగాణ వాళ్లు 9 మంది. కీలకమైన ఆర్థిక శాఖలో 9 కీలక పోస్టుల్లో ఒక్కరు కూడా తెలంగాణ వారు లేరుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో సీమాంధ్రులదే ఆధిపత్యం. మొత్తం 600 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటే వారిలో 150 మంది మాత్రమే తెలంగాణ వారు. క్లాస్ 4 ఉద్యోగాల్లో మాత్రమే తెలంగాణ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఇందులో 1000 మంది ఉద్యోగులుంటే 900 మందికి పైగా తెలంగాణ వారే ఉన్నారు. వీరికి ఆప్షన్ల కింద ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో పనిచేసే అవకాశం ఇవ్వనున్నారు. ఆత్మ గౌరవం, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు నినాదంతో రాష్ట్రం సంపాదించుకున్న తెలంగాణలో మళ్లీ సీమాంధ్రులదే పైచేయి అవడాన్ని తెలంగాణ ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారు. సీమాంధ్ర అధికారుల పెత్తనాన్ని సహించేది లేదని వారు తెగేసి చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ ఫార్ములాను అమలు చేయాలని సూచిస్తున్నారు.